మా ఫ్రెండ్ దివ్య చేసే మటన్ కర్రీకి మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద ఫ్యాన్స్ అనమాట. చాలా బాగా చేస్తుంది. ఇంకా అది నేను వచ్చిందో లేదో కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా వెంటనే కిచెన్లోకి తోసేసాం. అదైతే ప్రాసెస్ చాలా స్పీడ్గా స్టార్ట్ చేసేసింది. ఆయిల్ వేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మటన్ మసాలా ఎప్పుడు కూడా అది ప్రిపేర్ చేస్తుంది. అందుకే ఎందుకో డబల్ టేస్ట్ ఉంటుంది. షాప్స్లో దొరికే ఏ మసాలా వాడదనమాట. అది మెయిన్ అదే ట్రిక్ ఏమో. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మటన్ కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం పసుపు కూడా వేసేసి మంచిగా కలిపేసి ఒక 2 గ్లాసులు వాటర్ కూడా వేసేసి ఎగ్జాక్ట్గా 6 విజిల్స్ వేయించింది. ప్రెషర్ అయిపోయిన తర్వాత మూత తీసేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి అందులో ప్రిపేర్ చేసుకున్న మసాలా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసి బాగా పైకి నూనె తేలాక స్టవ్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో అలా మటన్ కర్రీ వేసుకుని మటన్ ఎంత సాఫ్ట్గా ఉంది అంటే అదిరిపోయింది అనుకోండి. మీరు ఇలాగే ఫ్రెండ్స్ వస్తే కిచెన్లోకి తోసేస్తారా? తోసేస్తే కమెంట్ చేసేయండి. నా ఫ్రెండ్స్ వస్తే మాత్రం వాళ్ళే ఉంటారు.